నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ప్రారంభమైనట్లే. ఈ యుద్ధం ఎంత తీవ్రంగా జరగబోతోంది అనేది ఒక 2 రోజులు వేచి చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ చావు దెబ్బ తిన్నట్లే ఉంది. కరాచీ ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. అలాగే దాని గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వాటన్నిటిని కూడా భారత్ తమ భూభాగాన్ని తాకకుండా ఆకాశంలోనే పేల్చేస్తుంది. యుద్ధం ఏకపక్షంగానే జరుగుతోంది అనేది విశ్లేషకుల అంచనా. ఈ యుద్ధంలో పాకిస్తాన్తో పాటు చైనా కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా సరఫరా చేసినటువంటి నాసి రకం మిసైల్స్ కానీ ఆ రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. అవి పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కనుక చైనా యుద్ధ సామాగ్రికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏ దేశం కూడా చైనా వద్ద నుండి యుద్ధ పరికరాలు యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయవు. ఈ యుద్ధంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు భారత పౌరుల మీద దాడి చేసిన తర్వాత కొంచెం సమయం తీసుకుని, అంటే అన్ని వ్యవస్థల్ని ప్రిపేర్ చేయడానికి కాస్త సమయం తీసుకుని భారత్ కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. దీని ద్వారా ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా అభ్యంతరం వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంటే అక్కడ సాధారణ పౌరుల మీద కానీ మిలిటరీ క్యాంపుల మీద కానీ దాడి చేయలేదు. దీంతో ఇస్లామిక్ దేశాలు కూడా ఈ చర్యని తప్పుపట్టలేకపోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ మా భూభాగం మీద దాడి జరిగింది అని లబోదిబో ఉంటున్నా కూడా ఇస్లామిక్ దేశాలు కూడా ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాయి అంటే టెర్రరిస్టుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ టెర్రరిస్టులు భారత్ పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేసే హక్కు భారత్కి ఉంది అని చెప్పి అన్ని దేశాలు కూడా ఏకగ్రీవంగా అనధికారికంగా ఒక తీర్మానానికి వచ్చేసాయి. కాబట్టి పాకిస్తాన్కి ఇస్లామిక్ దేశాలు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఒక దిక్కుమాలిన ఆ టర్కీ దేశం నుంచి కాస్త సహాయం అందుతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక కొన్ని దేశాలు అయితే ఇది 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా భావించట్లేదు, భారత్ మరియు టెర్రరిస్టుల మధ్య జరుగుతున్నటువంటి పోరుగా భావిస్తూ ఉన్నాయి. ఈ పోరులో భారత్ సంపూర్ణ విజయం సాధించాలని చెప్పి చాలా దేశాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యాలు, యూరప్ దేశాలు కూడా. ఎందుకంటే అవి కూడా ఉగ్రవాద బాధిత దేశాలే. ప్రపంచంలో ఉగ్రవాదం బ్రతికుంటే కనుక మానవాళికే ముప్పుగా మారుతుంది అనేది ఆ దేశాల అభిప్రాయం. కాబట్టి ఉగ్రవాదం మీద భారత్ చేస్తున్నటువంటి ఈ పోరులో విజయం సాధించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది దరిద్రులు మన ఆర్మీకి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. యుద్ధం మంచిది కాదు అని కొన్ని గంజాయి మొక్కలు కూడా చెప్తూ ఉన్నాయి. శాశ్వతమైనటువంటి శాంతిని స్థాపించాలంటే తాత్కాలికమైనటువంటి హింస తప్పనిసరి. ఉగ్రవాదులు వచ్చి మన భూభాగంలో మన అమాయక జనాన్ని నిర్దాక్షిణ్యంగా దారుణంగా హత్య చేసి వెళ్ళిపోయినా సరే మేము శాంతి వచనాలను వల్లిస్తాం, మేము శాంతికి కట్టుబడి ఉన్నాం అని కళ్ళబొల్లి కబుర్లు, ఇల్లాయి కబుర్లు చెప్తూ కూర్చుంటే అది ఉగ్రవాదులకి మీరు మరొకసారి దాడి చేయండి అని లైసెన్స్ ఇచ్చినట్లే. దాంతో శాంతి స్థాపించబడుతుందా? ఒకవేళ భారత్ అలా సైలెంట్గా ఉంటే కనుక ఇది భారతదేశం యొక్క చేతగానితనం అని చెప్పి ఉగ్రవాదులు మరో 4 దాడులకి సిద్ధం చేసుకుంటారు. కనుక నిర్దాక్షిణ్యంగా భూమి మీద ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా సంపూర్ణంగా తుడిచేసినప్పుడే మానవాళికి శాంతి సుస్థిరంగా ఉంటుంది. ఇక ఉగ్రవాదుల మీద భారత్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు చేసింది. యుద్ధ విమానాలతో భారత భూభాగంలోకి ఎంట్రీ అయ్యింది. మన జమ్మూ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇది అఫీషియల్గా అది వార్ డిక్లేర్ చేసినట్లే. వారు కనుక డిక్లేర్ అయితే, ప్రారంభమైతే పాకిస్తాన్ అసలు తట్టుకునే పరిస్థితులు లేదు. మళ్ళీ ఒక 50-100 సంవత్సరాల దాకా ఆ దేశం కోలుకోదు. ఒకవేళ పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగిస్తుంది అనే అభిప్రాయం కొంతమంది చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ అణ్వస్త్రాలను ప్రయోగించినా అది విఫలం చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ప్రస్తుతం భారత్కి ఉంది. లేదు తప్పనిసరి అయితే ఆ పాకిస్తాన్ ప్రయోగించేటటువంటి అణ్వస్త్రాల వల్ల కలిగే నష్టాన్ని భరించి తిరిగి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయగలిగే సామర్థ్యం భారత్కి ఉంది. ఏదేమైనప్పటికీ సంపూర్ణంగా శాశ్వతంగా పాకిస్తాన్ బెడదని, అంటే పాకిస్తాన్ భూభాగంలో తయారవుతున్నటువంటి శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు భారత్ మీద దాడులు చేసేటటువంటి పరిస్థితి సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోవాలి. ఆ ఉగ్రవాదుల్లో ఒక్కడు కూడా భూమి మీద జీవించడానికి హక్కు లేదు. ఇకపోతే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. దేశ అంతర్గతంగా పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ అనుకూల తీవ్రవాదులు ఇక్కడ కూడా అంతర్గతంగా మన దేశంలో కూడా ఉన్నారు కొంతమంది. కొన్ని వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. యుద్ధం కనుక తీవ్రమైతే ఈ స్లీపర్ సెల్స్ పాక్ అనుకూల ఉగ్రవాదులు
వీళ్ళు కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండండి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ ఉండండి. ఎవరి మీదైనా అనుమానం వస్తే గుంపులుగా పాక్ అనుకూలవాదులు ఎక్కడైనా ఏదైనా కుట్రలకి ప్లాన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏదైనా మీరు పసిగట్టినట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు కానీ నిఘా విభాగాలకు కానీ ఆ సమాచారాన్ని తెలియజేయండి. ఒకవేళ యుద్ధం భీకరంగా మారి ప్రపంచ యుద్ధంగా మారినా కూడా మనకి చిరకాల మిత్రదేశాలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. కొన్ని తటస్థంగా ఉండే దేశాలు ఉన్నాయి. ఏదేమైనా భారత్ చేస్తున్నది న్యాయమైన పోరాటం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనకే ఎక్కువ మద్దతు లభిస్తుంది. సంపూర్ణ విజయం అనేది భారత్ పక్షానే ఉంటుంది. నరేంద్ర మోదీ గారు నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా ఈ శత్రు మోకల్ని, ఉగ్రవాద మోకల్ని ఏరిపారేసే ఈ ప్రయత్నంలో ఆయన మంచి విజయం సాధించాలని చెప్పి యావత్ భారతదేశం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి యుద్ధ వాతావరణంలో భారతీయులందరూ కూడా కుల, మత, ప్రాంత భేదాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.